2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశా. ఇప్పుడు వచ్చే 2026 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలి అంటే ముందున్న ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు కొత్తగా యూఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. ఆ ప్రాసెస్ని ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియోకి ఓబీసీ సర్టిఫికేట్ గురించి చాలా కమెంట్స్ వచ్చాయి. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో గనక మీరు కంప్లీట్ గా చూసినట్లు అయితే నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ మీద మీకు ఏ డౌట్ ఉండదు. స్టేట్ లిస్ట్ లో మీ క్యాస్ట్ ఓబీసీ అండరే వచ్చినా సెంట్రల్ లిస్ట్ లో మీ క్యాస్ట్ ఓబీసీ అండర్ వస్తుందా లేదా అది ఎలా చెక్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలోనే చెప్తా. మరియు ఆ సర్టిఫికేట్ ని ఎలా చేయించుకోవాలి, ఏ ఫార్మాట్ లో ఉండాలి, ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే కాదు దానితో పాటు మీరు సపరేట్ గా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని కూడా అప్లోడ్ చేయాలి. ఆ ఫామ్ గురించి, ఓబీసీ సర్టిఫికేట్ గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీరు ఇప్పుడొచ్చే యూపీఎస్సీకి అప్లై చేయక ముందు యూఆర్ఎన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి. అది ఎలా చేయాలి అన్న డీటెయిల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. అప్పుడు మీకు ఎగ్జామ్ కి అప్లై చేయడానికి ఇంకా ఏ కన్ఫ్యూజన్ ఉండదు. మరియు మీకు ఎగ్జామ్ ప్రాసెస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే అవి మొత్తం సింపుల్ గా క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఎగ్జామ్ గురించి ఏ కొత్త అప్డేట్స్ వచ్చినా ఈ ఛానల్లో వెంటనే ఆ అప్డేట్స్ గురించి వీడియో వస్తుంది. ఆ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సెంట్రల్ ఫార్మాట్ లోనే ఉండాలి. స్టేట్ ఫార్మాట్ లో మాత్రమే ఉంటే అది కుదరదు. అది స్టేట్ ఫార్మాట్ లో ఉందా సెంట్రల్ ఫార్మాట్ లో ఉందా అని ఎలా చెక్ చేయాలి అంటే మీ సర్టిఫికేట్ లో ఇలా హెడ్డింగ్ ఉండాలి: ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలా హెడ్డింగ్ ఉండాలి. మరియు ఆ సర్టిఫికేట్ స్టార్టింగ్ లో మీ పేరు, మీ క్యాస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మరియు దాని కింద ఇలా ఉంటుంది: he or she does not belong to the person or section creamy layer mentioned in the column 3 of schedule to the government of India. ఈ లైన్ కంపల్సరీగా ఉండాలి. ఈ లైన్ కంపల్సరీగా ఉంటేనే మీ ఓబీసీ సర్టిఫికేట్ రిజర్వేషన్ కి అప్లికబుల్ అవుతుంది. మరియు మీరు అప్లికేషన్ వేసేటప్పుడు ఆ ఓబీసీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. మరియు ఆ సర్టిఫికేట్ తో పాటు ఇది కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది: ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ అడిషన్ టు ది కమ్యూనిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఈ సర్టిఫికేట్ మీకు యూపీఎస్సీ వెబ్సైట్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకున్న A4 షీట్ మీద మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ ఫుల్ నేమ్ మరియు అడ్రస్ రాసి మీ సిగ్నేచర్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ ఫామ్ ని స్కాన్ చేసి PDF కి కన్వర్ట్ చేసి ఈ ఫామ్ ని కూడా అప్లోడ్ చేయాలి. ఈ ఫామ్ ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ A4 షీట్ ని ఎక్కడైనా విసిరివేయకండి. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ స్టేజ్ లో మీరు ఈ ఫామ్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ ని మీ డాక్యుమెంట్స్ తో పాటు జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఓబీసీ రిజర్వేషన్ కి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ కి ఎలిజిబుల్ కారు. మరియు మీ ఇన్కమ్ లిమిట్ కి వస్తే ఫ్యామిలీ ఇన్కమ్ ఏడాదికి 8 lakhs కంటే తక్కువే ఉండాలి. ఈ 8 lakhs లిమిట్ లో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. మరియు మీ ఓబీసీ సర్టిఫికేట్ అది అప్డేటెడ్ అయి ఉండాలి. ఎప్పటి నుంచి చేపించిండే సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి అంటే మీరు 2025 1st April తర్వాత చేపించిండే సర్టిఫికేట్లు అన్ని వ్యాలిడ్ అవుతాయి. కానీ 11th February 2026 లోపలే చేపించుండాలి. ఈ 11th February 2026 తర్వాత చేపించిండే సర్టిఫికేట్స్ అప్లికబుల్ కావు. మరియు ఇది అప్పుడేనే చెప్పా, స్టేట్ లెవెల్ ఓబీసీ సర్టిఫికేట్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ దే మీట్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్. నేను అప్పుడే చెప్పిన ఫార్మాట్ లోనే ఉండాలి. మరియు ఇది చూడండి: క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు సబ్మిట్ అన్ అప్డేటెడ్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ జనరల్ కేటగిరీ. అంటే మీరు అప్డేట్ చేయకుండా పాత సర్టిఫికేట్ ని అప్లోడ్ చేస్తే మిమ్మల్ని జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ని మీరు ఎలా చేపించుకోవాలి అన్న ప్రాసెస్ గురించి చూద్దాం. మీరు ముందు ఒక అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి దానితో పాటు ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్, ఒక 10th మార్క్స్ కార్డ్ జెరాక్స్, ఒక 10th టీసీ జెరాక్స్, ఒక రేషన్ కార్డ్ జెరాక్స్, ఇవన్నీ జెరాక్స్ తో పాటు మీ 2 ఫోటోస్ తీసుకెళ్లి మీ సేవలో ఇవ్వండి. అక్కడ అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ సబ్మిట్ చేయండి. ఆ సర్టిఫికేట్ రెడీ అవ్వడానికి ఒక 10-15 డేస్ ప్రాసెస్ పట్టొచ్చు. ఆ 10-15 డేస్ అయ్యాక మీరు వెళ్ళి అక్కడ అడిగితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ని ఇస్తారు. దాన్ని మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ లో అప్లోడ్ చేయొచ్చు. దాని మీద ఆల్రెడీ సిగ్నేచర్ అంతా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా ఎవరి దగ్గర స్టాంప్ లేదా సిగ్నేచర్ ఇవేవి వేయించుకోవాల్సిన అవసరం లేదు. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు అప్పుడే నేను చూపెట్టా కదా హెడ్డింగ్, ఆ హెడ్డింగ్ ని చూపెట్టి ఈ ఫార్మాట్ లో వస్తుందా లేదా అని అడిగి కన్ఫర్మ్ చేసుకొని అప్లై చేయండి. ఈ ఫార్మాట్ లోనే కావాలి అని ఒకసారి అక్కడ చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు టైం తక్కువ ఉంది. వాళ్ళు ఒకవేళ స్టేట్ ఫార్మాట్ లో చేపించి అది సెంట్రల్ ఫార్మాట్ లో లేకపోతే మళ్ళీ మీకు చేపించుకోవడానికి కూడా టైం ఉండదు. అందుకే జాగ్రత్తగా అక్కడ చెప్పి అన్ని తెలుసుకొని మళ్ళీ అప్లై చేయండి. ఇంకా యూపీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీకు ఇంకా కొద్ది రోజులు టైం ఉంది. ఇందులోపు ఆ సర్టిఫికేట్ ని చేపించుకోండి. ఇప్పుడు ఆఫ్లైన్ లో ఓబీసీ సర్టిఫికేట్ ని ఎవరు ఇష్యూ చేయాలి అన్నది చూద్దాం. మీ సర్టిఫికేట్ ని తహసీల్దార్ నుంచి పై గ్రేడ్ ఆఫీసరే ఇష్యూ చేసి ఉండాలి. దానికంటే కింద గ్రేడ్ ఆఫీసర్ ఇష్యూ చేసుంటే అది వ్యాలిడ్ కాదు. ఒక స్టేట్ లో కింద ర్యాంక్ ఆఫీసర్ ఇష్యూ చేశారు అని ఆ సర్టిఫికేట్ ని ఇన్వాలిడ్ అని యూపీఎస్సీ కన్సిడర్ చేసిండే. తర్వాత దాని గురించి సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ మీకు కాకూడదు అనుకుంటే
మీ ఓబీసీ సర్టిఫికేట్ని తహసీల్దార్ లేదా దానికంటే పై గ్రేడ్ ఆఫీసర్స్ మాత్రమే ఇష్యూ చేసి ఉండాలి. అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు యూపీఎస్సీకి అప్లై చేసేటప్పుడు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ రిజర్వేషన్ పొందడానికి మీ క్యాస్ట్ స్టేట్ ఓబీసీ లిస్ట్లో ఓబీసీలోనే వచ్చినా అదే క్యాస్ట్ సెంట్రల్ లిస్ట్లో జనరల్లో రావచ్చు. మీ క్యాస్ట్ స్టేట్ లిస్ట్లో ఓబీసీలో ఉంది అన్న మాత్రాన సెంట్రల్ లిస్ట్లో కూడా ఓబీసీలో ఉంది అని అర్థం కాదు. సెంట్రల్ లిస్ట్లో మిమ్మల్ని జనరల్ అని కన్సిడర్ చేయొచ్చు. సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో మీ క్యాస్ట్ ఉందా లేదా అని ఎలా చెక్ చేయాలి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంట్రల్ లిస్ట్ అని టైప్ చేయండి. అక్కడ పైన వచ్చిన ఈ లింక్ ని ప్రెస్ చేయండి. ఆ లింక్ ని ప్రెస్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంటుంది. అలానే కిందకి వెళితే తెలంగాణ లాస్ట్ లో ఉంటుంది. ఇక్కడ మీ స్టేట్ మీద క్లిక్ చేయండి. మీ స్టేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇందులో మీ క్యాస్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీ క్యాస్ట్ ఉంటే మీ క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్ లో ఓబీసీలోనే ఉన్నట్టు అర్థం. మీరు ఏ టెన్షన్ లేకుండా ఓబీసీ రిజర్వేషన్ ని పొందొచ్చు. ఇక్కడ చూడండి చాలా క్యాస్ట్ ఉన్నాయి. నేను ఇక్కడే స్క్రోల్ చేస్తాను. మీ క్యాస్ట్ కనిపిస్తే ఇక్కడే చూడండి, లేదంటే మీరే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మరియు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరియు మీ ఓబీసీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ముందు ఏ అప్డేట్స్ వచ్చినా ఆ అప్డేట్స్ గురించి ఈ ఛానల్లో వీడియో వస్తుంది. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏ రోజు మిస్ కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.